సిద్దిపేట జిల్లా కేంద్రంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ రౌడీలు మరోసారి అలజడి సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రాజీవ్ గాంధీ జయంతి పేరిట సిద్దిపేట వస్తున్న కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ముందస్తు సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్ అయ్యారు. గులాబీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రానికి తరలి వస్తున్నారు. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే మైనంపల్లి ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వడం పట్ల రైతులు ఒక భగ్గుమంటోంది. మైనంపల్లి ర్యాలీకి ఎలా అనుమతిస్తారని నిలదీస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న సిద్దిపేటలో కాంగ్రెస్ శ్రేణులు అలజడి సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. జనజీవనానికి ఇబ్బంది కలిగేలా కాంగ్రెస్ వికృత చేష్టలున్నాయని సిద్దిపేట వాసులు ఫైర్ అవుతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ రౌడీలు మరోసారి అలజడి సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రాజీవ్ గాంధీ జయంతి పేరిట సిద్దిపేట వస్తున్న కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ముందస్తు సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, ఈ విధమైన కాంగ్రెస్ పిచ్చి చేష్టలను ఎలా చూడొచ్చంటారు? అలాగే సిద్దిపేట వాసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? సాయి మాధవి మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మైనంపల్లి హనుమంతరావు తన దండయాత్రను సిద్దిపేట చేరుకుంటుంది. సిద్దిపేట నుంచి బీజేఆర్ చౌరస్తా నుంచి ఆయనను వెనక్కి పంపించే ఏర్పాట్లు పోలీసులు చేశారు. ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులంతా కూడా బయటకు వచ్చి నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఒకవేళ మైనంపల్లి హనుమంతరావు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేడు సామరస్యంగా సిద్దిపేటలో ఈ యొక్క రైతు బంధు కార్యక్రమం మీద రైతులకు రుణమాఫీ కానీ దాని మీద నిర్వహించిన మా అభిమాన నేత హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ సామరస్యంగా మా యొక్క క్యాంప్ కార్యాలయంలో మా యొక్క దిశ నిర్దేశం కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఇవాళ సామరస్యంగా ఉన్న సిద్దిపేటను ఇవాళ కక్షలతో గుండాలతో రౌడీలతో ఇలా సిద్దిపేటకు వచ్చి ఇలా మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేయడానికి వస్తున్న మైనంపల్లి నీకు ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం. తెర
आपका नहीं है सिद्धिपेट मेरा अड्डा సిద్దిపేట హరీష్ అన్న అడ్డా నీలాంటి నీచ్ కెమెరాలను ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం నీ గుండాలకు నీ చెంచాగిరి వాళ్ళకి ఇక్కడ భయపడేంత నా కార్యకర్తలు కాదు ఇటువంటి కార్యక్రమాలను ఖచ్చితంగా ఈరోజు సిద్దిపేటకు మైనంపల్లికి ఎటువంటి సంబంధం లేదు ఈరోజు గూండా నేర్చుతున్నటువంటి తడిపై హనుమంతరావు ఈరోజు సిద్దిపేటకు వచ్చి ఏం చేయబోతా ఉన్నాడు ఈరోజు నీకు సిద్దిపేటకు సంబంధం లేదు మీరు చెలో సిద్దిపేట అని పిలుపునిస్తే మేము చెలో మల్కాజ్గిరి చెలో మెదక్ అని కూడా పిలుపునివ్వాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు హరీష్ అన్నపై క్యాంప్ కార్యాలయంపై దాడి చేసినావు నువ్వు ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి ఫోటో పెడితే నీకు ఎందుకంత అక్కసు ఈరోజు సాక్షాత్తు రాజ్ భవన్ లో కూడా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి ఫోటో ఉన్నది వాస్తవం కదా ఈరోజు మేము కూడా ఆ రోజు స్వాతంత్రం తెచ్చినటువంటి తొలి ప్రధాని ఈరోజు రాజ్భవన్ లో ఎట్లా పెట్టిన కాంగ్రెస్ పార్టీది ఈరోజు అదే విధంగా మేము కూడా ఈరోజు మా కేసీఆర్ గారిది ఇక్కడ పుట్టినటువంటి బిడ్డది పెట్టుకున్నాం నీకంత కావాలంటే నీ రేవంత్ కూడా మూలకు పెట్టుకో కానీ ఈరోజు హరీష్ అన్న ఫోటో కానీ నువ్వు కేసీఆర్ గారి ఫోటో కానీ ముట్టినామంటే ఈరోజు ఎక్కడ ఎవరికి ముట్టాలో తెలుస్తుంది మేము ఖచ్చితంగా భవిష్యత్తులో చెలో మెదక్ చెలో మల్కాజ్గిరి పిలుపుని కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం హనుమంతరావు గారు మీకు సిద్దిపేటకి ఏం పని మీ సిద్దిపేటకి ఏం సంబంధం మీకు ఎంత దమ్ము ధైర్యం మా హరీష్ రావు కాదు గోడి కూడా సరిపోవు నువ్వెంత నీ బతికెంత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కి అడుగులు అడిగాయి తెలంగాణ తెచ్చిండు తెలంగాణతో పాటు సిద్దిపేట అభివృద్ధికి తెలంగాణ పనిచేసిండు అలాంటి వ్యక్తి మీద అవాకు ఖబర్దార్ నా తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు రాఘవపూర్ కావచ్చు పోతిరెడ్డిపేటలో కావచ్చు ఈ రౌడీ నాయకులు తోలుకొచ్చి ఈ ఇష్యూ చేసే ప్రయత్నం చేసినావు తెలంగాణకు ఒక ద్రోహి హనుమంతరావు అంటాడు శాంతి భద్రతల సమస్యగా మారుతుంది కాబట్టి ఈ గతంలో నగర మున్సిపాలిటీ బహిష్కరణ అయినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించిన బాధాకరం ఇది మరోసారి చెప్తున్నాం హరీష్ అన్న చోరు వస్తే ఖబర్దార్ హనుమంతరావు ఖబర్దార్ తెలియజేస్తున్నాం ఇలా సిద్దిపేట మీద మైనంపల్లి గిక్కునుడు అంటేనే ఈ తెలంగాణ ప్రజలు ఊకోరు ఈ తెలంగాణ ప్రజలు మల్కాజ్గిరిని అడ్డుకుంటారు మల్కాజ్గిరికి మొత్తము ఆ ఇంటి మీద దాడి చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కార్యకర్తలు సామాన్యంగా ఉన్నారు అంటే సింహము సైలెంట్ గా ఉన్నదనుకోని మూర్ఖత్వంగా వహిస్తే అది ఊరుకోరు 4 రోజులైన తర్వాత మైనంపల్లిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమైన సంగతి గుర్తుపెట్టుకోవాలి మాయ మాటలు చెప్పి క్యారెడ్ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మీరు పదవి ఉంటుందో లేదో మీరు చూసుకోండి ఇలా మేము గాని ఇలా కేసీఆర్ గారి ఇలా హరీష్ రావు గారు గాని ఇలా కేటీఆర్ గారు గాని మౌనంగా ఉన్నారు అంటే అది యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు ప్రజలను అప్రమత్తంగా ఉండండి మీరు సైలెంట్ గా ఉండండి అని మాకు ఇప్పటిదాకా వాళ్ళు పెద్దలు చెప్తున్నారు కాబట్టి మేము వింటున్నాము ఇలా శాంతిని సమానంతరంతో నడిపిస్తున్నాము ఇలా పోలీసు యంత్రాంగం ప్రభుత్వాలకు ఎట్లయితే అట్లా వాళ్ళు ఉంటారు పోలీసులు కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది సమన్వయం పాటించాల్సిన ఉంది లేదంటే చాలా పెద్ద ఎత్తున మరి ప్రోగ్రాం తీసుకోవాల్సి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత నేనేమంటున్నా ఇప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్ల మీద దాడులా ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలా రోడ్ల మీదకి వచ్చి భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించడమా ఇలా మంచి ప్రశాంతమైనటువంటి సిద్దిపేటను గుండాలతోని రౌడీలతోని కలుషితం చేస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మా నాయకులు మా కార్యకర్తలందరూ కూడా సమన్వయం పాటిస్తున్నారు దయచేసి అందరూ సమన్వయం పాటించాలి ఓపికగా ఉండాలి ఇలా ఈ సిద్దిపేటలో ఏదైనా జరగకూడని సంఘటనలు జరిగితే ప్రభుత్వము పోలీసులదే బాధ్యత మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం దయచేసి దీని అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాం రైట్ ఇది మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్న విషయం ముఖ్యంగా మేమంతా ప్రశాంతంగా ఉన్నాం ప్రజాస్వామిక పద్ధతిలో మా సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం రుణమాఫీకి సంబంధించి అవగాహన సదస్సు జరుగుతూ ఉన్నది కానీ ఇక్కడికి వచ్చి దాడికి ఉపక్రమిస్తే కనుక మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుకుని తీరుతామని చెప్తూ ఉన్నారు మనకున్న సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితమే బీజేఆర్ చౌరస్తా నుంచి కోమటి చెరువు వైపు ఎన్సాన్పల్లి రోడ్డు వైపు మైనంపల్లికి సంబంధించిన కాన్వాయ్ బయలుదేరి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది కొద్దిసేపు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ కొంత రౌడీయిజం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు అక్కడి నుంచి ఆయనను
పంపించి ఎన్సాన్పల్లి రోడ్డు మీదుగా సిద్దిపేట పట్టణంలోకి పంపించినట్టుగా చేస్తున్నది. అక్కడ రోహిత్ చేసినటువంటి చర్యకు ఫలితంగానే ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఒక్కసారిగా ఆవేశానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా బయటకు వచ్చి ఒకవేళ రోహిత్ గాని ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అతన్ని కూడా అడ్డుకొని తీరుతామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపించింది. మొత్తానికి కొద్దిసేపటి క్రితం అయితే అతని కాన్వాయ్ మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన కాన్వాయ్ అటువైపు వెళ్లిపోయింది. కొంత ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడైతే నెలకొని ఉన్నది. ఓవర్ టు స్టూడియో.